చెప్పండి అమ్మా, మార్కాపురం నియోజకవర్గం కదా ఇది. సో ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? జగన్ పెట్టే వస్తుంది. ఎందుకని జగన్ గారు అనుకుంటారు? అంటే ఆయన అన్ని చేస్తున్నాడు మాకు, అందుకు కాబట్టి ఆయన మీద పేనంగా అన్ని ఓట్లు వేస్తాం, బాగా గెలిపించుకుంటాం. చేశాడు జగన్ గారు 5 ఏళ్ళు? 5 ఏళ్ళు అన్ని బాగుపడ్డాం మేము. రుణమాఫీ చేసిండు, చంద్రబాబు గారు కూడా చేశారు. ఏం చేసిండు? గుంతల్లో కొన్ని గుంతల్లో పడమన్నాడు. మరి డెవలప్మెంట్ చేశాను, రోడ్లు వేసాను అని చెప్తున్నాడు. ఏం రోడ్లు వేసిండు? ఏం వేసిండు? ఏమీ వేయలే. బాగుపడ్డరు వాళ్ళు, నాయకులు బాగుపడ్డరు, మాట్లాడటానికి ఏం లేదు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరు బాగుపడుతున్నారు? అందరూ బాగుపడుతున్నాం. బాగానే ఉంది. నిజమే. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్యలో పోటీ ఎలా ఉందమ్మా? అన్న రాంబాబు గారికి, కందుల నారాయణ రెడ్డి గారికి. రాంబాబుకే బాగుంది. రాంబాబు గారికి బాగుంటుంది అంటారు. అంటే ఇద్దరు స్థానికులైనా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఇద్దరిని. ఎవరి స్వభావం ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు బాగుండేది రాంబాబుదే. ఎలా ఉంటుంది ఆయన ప్రజలతో బాగుంటుండు, బాగా చేస్తుండు, వచ్చిన వాళ్ళ నుంచి భోజనాలు పెడుతుండు, అన్ని బాగా సౌకర్యాలన్నీ బాగా చేస్తుండు. మరి గెలిస్తే చేస్తాడని నమ్మకం ఉందా? ఉండకపోని చేస్తాం పార్టీకి. జగన్ చూసేనా నారాయణ రెడ్డి గారు నన్ను గెలిపిస్తే నేను చేస్తాను, గెలిపిపోతే అంటే నేను గెలవకపోతే నా పీనిక చూస్తాను అంటుండు. అంటుండు చూసి మాకేం మీదుకులు, వాళ్ళ పిల్లం బాధపడుతుంది, వాళ్ళ కోడలు బాధ, వాళ్ళ కొడుకు బాగుపడతాడు, మాకేమంత అవసరమా? జగన్కే మేము విషయం. ఇంకోటి, ఆయన రెడ్డి సమాజ వర్గానికి చెందిన రెడ్డి అయితే మాకెళ్ళి రావచ్చు. రెడ్డిలందరూ మాకే ఓటేయండి అని అడుగుతున్నారు. మరి రెడ్డి అయితే మా రెడ్డికి మాకు రావచ్చుగా. జగన్ రెడ్డిగా మాకేయచ్చుగా. ఓకే, జగన్ గారి తరఫున పోటీ చేయొచ్చుగా అంటున్నారు, అంతేనా? అందుకు కాబట్టి జగన్కి వస్తే మేము జగన్కి వేస్తాం, కానీ ఎవరో కమ్మాలని గెలిపిస్తే వాడు రెడ్డి అయితే ఇంకొకటి అయితే వాళ్ళని గెలిపించడానికి ఈయన పోతే మేము పోతామా. మీ పేరమ్మా? ఓబులమ్మయ్య. ఓకే, ఇది పొదిలి మండలం, మార్కాపురం నియోజకవర్గం. ఓకే, చెప్పండి అమ్మా, ఈ నియోజకవర్గంలో అసలు ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది అంటారు ఎలక్షన్ తర్వాత? మేము జగన్కే వేస్తాం, మేము కాంగ్రెస్కే వేస్తాం. వాళ్ళు ఏం చేయట్లేదు కదా? మాకు అన్ని చేస్తున్నాడు మా జగన్, మాకు అన్ని చేస్తున్నాడు, మేము వేసేది ఆయనకు. మరి అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు మరి, ఆయన చంద్రబాబు నాయుడు వస్తే వాన బ్రహ్మాండంగా గుర్తుంది, పొలాలు బాగా అవుతాయి, బ్రహ్మాండంగా లోకం బాగా అవద్ది, అంత బాగా అవద్ది. చంద్రబాబు నాయుడుకి అసలు వేస్తామా మేము ఓటు? ఏంటమ్మా మరి ఆయన వస్తే సంవత్సరానికి 2 పంటలు పండుతాయి కదా? అబ్బా, సంవత్సరానికి అసలు మొదలు కురవదు అంటుంటే. ఆయన నేను డెవలప్ చేశాను, అసలు నేను ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గోడ అండి మయ్యమ్మ, నీళ్ళు లేక నిప్పులు లేక ఏం లేదు మాకు, అసలు మేము వేసేదే జగన్కి. ఓకే, సో మరి ఇక్కడ జగన్ గారి తరఫున అలాగే చంద్రబాబు గారి తరఫున ఇద్దరు అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది కదా? మేము జగన్ తరపున నిలబడ్డానికే వేస్తాం. ఎవరు నిలబడ్డారు అనుకుంటున్నారు జగన్ గారి తరపున తెలుసా? రాంబాబు, అన్న రాంబాబు గారు. టీడీపీ తరపున నారాయణ రెడ్డి గారు. మేమేం ఆయనకేం, మేము జగన్ పక్కన నిలబడ్డానికి వేస్తాం. నారాయణ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ మార్కాపురానికి ఎంతో చేసాం మేము అని చెప్తున్నారు. ఏమేమి చేశారంటే వాళ్ళు ఏం చేశారు? ఎవరు వాళ్ళ ముఖాలు ఇరుదుమా? మేము ఏం లేదు. మరి మీ స్పీచ్లలో చెప్తున్నారు కదా బయట, టీచర్లు చెప్పినా ఊరికి నోట్లోంచి మాట చెప్పినా ఏమి లాభం లేదు. మేము వేసేది జగన్కి, ఇన్ని మాటలు కాదు అంతే. ఎన్నిసార్లు అయినా మేము జగన్కే వేసేది. అన్న రాంబాబు ఆయనకే వేస్తాం. ఆయన పక్కన నిలబడబట్టి, లేకపోతే ఆయన మొరగాడయి కాదు మేము వేసేది. ఆయన పక్కన నిలబడబట్టి, జగన్ పక్కన నిలబట్టి ఆయన చూసి మేము వేసేది. అది జగన్ గారి తరపున ఉండబట్టి వేస్తామంటున్నాం. జగనే వస్తాడు, జగన్కే వేస్తాం అంతే. ఆయన వచ్చినాక బాగుంది కాబట్టి జగన్కే వేస్తాం. ఇప్పుడు జగన్ గారు వచ్చాక అంట రౌడీజం ఎక్కువైపోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మాకైతే ఏం ఇబ్బంది లేదు. చంద్రబాబు గారు ప్రతిసారి జగన్ ఓడిపోతాడు, ఓడిస్తాం, ముగ్గురం కలిసి వస్తున్నాం. సరే, అది రాత ఎవరు వచ్చే వాళ్ళు వస్తారు, మనం చెప్పడానికి లేదు. కానీ అయితే మీరు ఒక జగన్ గారు ఒక పక్క, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళందరూ ఒక పక్క, మరి భయం లేదా మీకు ఆయన ఓడిపోతాడని? భయం లేదు, వస్తాడని నమ్మకము. ఎందుకమ్మా అంత నమ్మకం? అంత నమ్మకం ఉంది. మాకు పింఛన్లు వచ్చి చేతి కాడికి వచ్చి డబ్బులు ఎదికిపోయినాయి, అయినా కానీ ఆయనకే వేస్తామంటున్నాము. అది ఓకే, ఇక్కడ మార్కాపురంలో అన్న రాంబాబు గారు మరి జగన్ గారు పక్కన నిలబడ్డారు, నారాయణ రెడ్డి గారు టీడీపీ పక్కన నిలబడ్డారు. నారాయణ రెడ్డి గారు బాగా చేస్తా, మరి డెవలప్ చేస్తా అంటున్నారు కదా? ఏమో తెలియదు, ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు, కానీ వేసేది జగన్కి. అది మీరు జగన్ ఫిక్స్ అయిపోయారు? అది ఫిక్స్ అయిన ఆయన పెట్టినా ఇచ్చినా ఈగిపోయినా మాకైతే ఏం లేదు. జగనన్న సొమ్ము ఇంత తింటున్నామని మాకేం లేదు, అయినా కానీ వేసేది ఆయనకి. అది మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఏం జగనే వస్తారంటారయ్యా. జగన్ గారే వస్తారంటావు? ఎందుకని జగన్ గారు అనుకుంటున్నావు?
ఎందుకంటే సాయం ఇవన్నీ సాయం చేసినాడని వస్తాను అనుకుంటున్నాం. అన్ని సాయం చేశాడు. అన్నీ బాగానే చేశాడమ్మా ఈ 5 ఏళ్ళలో. ఇవన్నీ చేయాల్సిన చేసిండయ్యా, ఏం చేయకుండా ఏం లేడు. అంతా ప్రజలను సోమరపోతులు చేసి డెవలప్ లేదు ఏమి లేదు అని అంటున్నారుగా మరి. అట్ట అంటున్నారు ఇట్ట అంటున్నారు, ఏం లేదు మోసమేనంత అంటున్నారు. దానికి మనం ఏం చేద్దారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేశారు మరి? ఆయన చేసిండు చేయలేదండి. ఆయన ఏమైనా ఎగస్టంగా ఈ డబ్బులు పెంచడం కానీ ఆసుపత్రులు కట్టడం కానీ ఇవన్నీ ఏం చేసిండు కొద్దిగా. ఆయన చేసినప్పుడు కూడా కొన్నిగా ఉన్నాయి, లేకుండా ఏం లేడు. ఆయన చేయలేదని మనం ఎట్టద్దారి. అయితే మొత్తానికి పైన ఎవరు గెలుస్తారంట ఈసారి? ఎవరు గెలుస్తారు నాయన? అభిప్రాయం నీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? ఎవరు అందరు గెలిస్తే బాగానే ఉంటుంది, కానీ జగనే గెలిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మళ్ళీ ఎందుకు దొంగతనం మీద చెప్పాలి నాన్న? నీకు మాత్రం జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ మార్కాపురంలో మరి అన్న రాంబాబు గారు జగన్ గారి తరఫున పోటీ చేస్తున్నారు. ఎట్లుంది ఆయన పరిస్థితి? ఆయన పోటీకి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ పోయారు కదా నారాయణ రెడ్డి గారు, మళ్ళీ ఇవాళ మరి దానికి ఎవరు మరి పూసి వాళ్ళది సొంత ఊరు కాబట్టి ఆయన గెలుస్తారు అనుకుంటాం. మటుకు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయన చేసిన పనులన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అది అయితే జగన్ గారు ఏదైతే చేశారో అంతకు డబుల్ చేస్తానని చంద్రబాబు గారు ఆయన మాటలు నమ్మరు. ఎందుకంటే మునుపు రుణమాపిస్తానని 2 తడవలు ఇచ్చి అగ్గొట్టేశాడు. అందువల్ల నమ్మటం వల్ల, లేకుండా నమ్మితే ఎక్కువ చేసేవాడేమో. కానీ 600 హామీలలో 4 హామీలు ఇస్తాడు, వాటిల్లో ఒక్క హామీ కూడా పూర్తి చేయాలి. అందువల్ల నమ్మరు, అది ఇంకేమీ లేదు. అయితే ఇక్కడ మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అన్న రాంబాబు గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నారాయణ రెడ్డి గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా? అన్న రాంబాబు గెలుస్తాడు అనుకుంటున్నాం మేము. అది ఏంటి రీజన్? రీజన్ ఏంటంటే జగన్ చేసిన పనుల వల్ల రీజన్ అంతే. ఆయన గెలిచేదేమీ లేదు. ఆయన జగన్ గారు చేసిన పనులే ఆయనకు ఓటింగ్ వేపిస్తుందని మేము అనుకుంటున్నాం. అది అయితే ఇక్కడ నారాయణ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈసారి నేను గెలవకపోతే చచ్చిపోతే రెడ్డి సామాజిక వర్గం నాకు ఓటేయండి, వాళ్ళు వైశ్య అంటే ఇప్పుడు రెడ్డి సమాజ వర్గం వేస్తే ఇప్పుడు కమ్మ సమాజ వర్గం ఉంది, కమ్మ జమ వర్గం జగన్కి వేస్తుండగా. కమ్మ సమాజ వర్గం ఉంది కొంతమంది, ఆయనకి జగన్కి వేస్తుండగా. ఆ రకంగా అడిగితే తప్పు, ఆయనకు తెలియక మాట్లాడటం తప్పక దానివల్ల ఏది ఏమి లేదు. ఇప్పుడు ఆయన చచ్చిపోతానండు, ఆయన చచ్చిపోతే ఆయన ఇంటి వాళ్ళకి ఇబ్బంది, కానీ ప్రజల ఎవరికి ఇబ్బంది ఏముంది చెప్పు? అందువల్ల అంతే. మొత్తానికైతే మీ అభిప్రాయం మాత్రం జగన్ గెలుస్తారు. అది మార్కాపురం నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఎమ్మెల్యే మధ్యలో పోటీ ఎలా ఉంది? ఎమ్మెల్యే మాత్రం అన్న రాంబాబు గారు మాత్రం డెఫినెట్గా గెలుస్తాడు, అంతవరకు తెలుసు నాకు. ఎందుకని అన్న రాంబాబు గారు గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు నారాయణ రెడ్డి గారు లోకల్ కదా. నారాయణ రెడ్డి లోకలే, అన్న రాంబాబు లోకలే. కానీ అన్న రాంబాబుకు నారాయణ రెడ్డికి శాస్త్రం వారా ఉంది. అంతేనా? ఏంటి తేడా ఏంటి ఇద్దరి మధ్యలో? అది జన్మభూమి కార్యకర్తలకే అవకాశం ఇస్తాడు, కానీ వేరే వాడికి ఇయ్యడు. అది నారాయణ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం వస్తే టీడీపీ ప్రభుత్వం. అవును. ఓకే, కానీ ఈసారి నేనే గెలుస్తాను, రెడ్డి ఓట్లందరూ నాకే పడాలి, నేను రెడ్డిని కాబట్టి అని అంటున్నాడు ఆయన. రెడ్డి కానీ మరొకడు కాస్ట్ ఏదైనా కానీ అభిమానం మాత్రం వైఎస్ఆర్ అభిమానం మీదనే పడతారు. ఇప్పుడు పైన ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఉద్యోగస్తులు. 3 పార్టీలు వస్తున్నాయి కదా. 3 పార్టీలు వచ్చినా 10 పార్టీలు వచ్చినా వచ్చేది మాత్రం వైఎస్ఆర్ జగనే డెఫినెట్. ఇప్పుడు జగన్ గారు వస్తే, అన్నా రాంబాబు గారు వస్తే డెవలప్మెంట్ ఉండదు, రాష్ట్రం వెనక్కి వెళ్తుంది, మమ్మల్ని గెలిపిస్తే మేము డెవలప్మెంట్ చేస్తాము. వాడు బొంద చేశాడు. 14 సంవత్సరాలు చేసినటువంటి సీఎం ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? ఎవరికి సహకరించారు చెప్పు? రుణమాఫీ అన్నాడు, ఇచ్చిండా? పింఛన్ అన్నాడు, ఇచ్చిండా? ఏందండి ఆయన ఇచ్చింది? రీసెంట్ గా 4000 చేస్తా అంటున్నాడు పింఛన్. నథింగ్ డూయింగ్. అది మాత్రం కుదరదు, ఇయ్యడు. చెప్పినా కానీ 4000 కాదు 10,000 ఇస్తానంటున్నాడు వాలంటీర్లకు. ఏమి ఇస్తాడు? ఇచ్చే సమస్య లేదు. మొత్తం వచ్చినట్టే దాచుకోవటమే ఆయన లక్షణం. అసలు ఎలా అనిపించింది మీకు? జగన్ గారు ఉన్న ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది, చంద్రబాబు గారు ఉన్న 14 ఏళ్ళు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఉన్న ఒకటే, వైఎస్ జగన్ 58 నెలలు ఉన్న ఒకటే. 58 నెలల్లో అన్ని విధాలుగా అన్ని గ్రామాలకు, అన్ని జిల్లాలకు అందరికీ అనుకూలంగానే ఉన్నాడు. సో గెలిపించుకుంటారు ఈసారి అయితే? తప్పకుండా 99% డెఫినెట్లీ జగన్ వచ్చేది.